నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన. తన నియోజకవర్గంలోని కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. నిధులు ఖాళీ అవడంపై అధికారుల నుంచి వివరాల సేకరణ. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రి వాసంశెట్టి ప్రజా దర్బార్. మాజీ మంత్రి వేణు అక్రమాలకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్. నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు. కుప్పం పర్యటన ముగించుకుని బెంగళూరు విమానాశ్రయం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. సీఎంగా మొదటిసారి కుప్పానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రజా సమస్యలను తెలుసుకుని వారికి భరోసా కల్పించారు. అలాగే పలు ముఖ్యమైన అంశాలపై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో 2092 కోట్ల నిధులుంటే ప్రస్తుతం కేవలం 7 కోట్లు మాత్రమే మిగిల్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విస్తుపోయారు. బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనా సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు. 2020-21లో 728 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించిందని అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. గత 5 ఏళ్లలో కేంద్రం విడుదల చేసిన 1066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ స్వచ్ఛాంధ్రకు కేటాయించలేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మాజీ మంత్రి వేణు ఆలయంలో అవినీతికి పాల్పడ్డారని, అలాగే దేవస్థానం ఆలయ ఈవో తారకేశ్వరరావు ఇద్దరు సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆలయానికి పిలిచే టెండర్లు, దుకాణాల యజమానుల నుంచి భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేసి స్వాహా చేశారని ఆరోపించారు. దాతల సొమ్ముతో రథాన్ని తయారు చేసి మాజీ మంత్రి వేణు పేరు శిలాఫలకంపై ఎలా వేశారంటూ ఈవోను మంత్రి సుభాష్ నిలదీశారు. రథం పేరుతో మాజీ మంత్రి వేణు డబ్బు కాజేశారని ఆరోపించారు. మాజీ మంత్రి వేణు ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి దేవస్థానం వంటశాల నుంచే ఆహార పదార్థాలు సరఫరా చేయడంపై ఈవోను నిలదీశారు. అవినీతి నిర్మూలన ద్రాక్షారామం నుంచే శ్రీకారం చుట్టినట్టు మంత్రి సుభాష్ తెలిపారు. తొలుత మంత్రి సుభాష్ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక్కడ వాటి గురించి సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా అవకతవకలున్నాయి. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నాడో ఆ వ్యక్తి రథం నేనే నిర్మిస్తాను అని చెప్పి 1000 కోట్లు దండుకోవడం జరిగింది. అదేవిధంగా పురోహితులకి సుమారు 30 లక్షలు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టినట్టు ఒక శిలాఫలకం రాసి ఆ రథం కొత్త రథం మీద పెట్టడం, అదేవిధంగా కొన్ని లక్షలు వసూలు చేసి అక్రమంగా దారి మళ్లించడం కూడా జరిగింది. వెంటనే ఆ శిలాఫలకాన్ని తొలగించడం సాక్ష్యాలతో పట్టుకుని గతంలోనే ఒక 4 రోజుల క్రితం జరిగింది. ఈ రోజున ప్రతి దాంట్లోనే అవినీతి. ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయని చెప్పి బిల్లులు పెట్టడం, ఆ కంప్యూటర్లో చైతన్య అని తోట తిరుమూర్తులు గారి ముఖ్య అనుచరుడు, అతను సానుభూతిపరుడు, ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఈ అవినీతి చేసి వైసీపీ నాయకులకు అందజేస్తా ఉన్నాడు. వాళ్ళ శాలరీలు చూస్తే ₹1,00,000 70,000. అలాగే ఈ భీమేశ్వర స్వామి గుడి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేసామని చెప్పి చూపించి విపరీతమైన మందు బాటిల్స్, గ్లాసులు అవి కూడా చూడటం జరిగింది. ఎక్కడా కూడా అలసత్వం. అదేవిధంగా ఈ భీమేశ్వర స్వామి గుడిలో 2 వాలంటీర్లుగా చేస్తూ ఇక్కడ మళ్ళీ అవుట్ సోర్సింగ్ పోస్ట్ నిమిత్తం ఇక్కడ వేణు గారు వాళ్ళు మనుషులను వేయటం, వాళ్ళు ఏదైతే టికెట్లు ఉంటాయో దర్శనం టికెట్లు అవి తీసుకోవటం, భక్తులు లోపలికి పంపించడం, మళ్ళీ అదే స్లిప్ బయటకు తెచ్చి కొంతమంది తీసుకెళ్తాం, ఇలాంటి అవినీతులు పాల్పడ్డారు. అదేవిధంగా ప్రతి టెండర్లోని వాళ్ళ అనుకూలమైన మనుషులు ఇటు తోట త్రిమూర్తులు గారు, అటు మన వేణు గారు కూడా ఈ గుండు పట్టి రాక్షసుల్లా పీడించారు, అవినీతిమయం చేశారు. మళ్ళీ ప్రోటోకాల్ పేరుతో భక్తులందరినీ గంటలు వెయిట్ చేసి పరిస్థితి ఈ నాయకులు తీసుకొచ్చారు.
అలాగే ఈ జరిగిన అవినీతి అంతా విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు. అలాగే మరి వేణు మంత్రి అయిన వేణు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ వంటతనం చేత పంచపక్ష పరమాన్నాలన్నీ వండించుకుని ఒకసారి కాదు ఇంచుమించు 100 సార్లు పైబడి ఆయన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఎవరు వచ్చినా సరే ఒక ఇంచుమించు 70-80 వేల రూపాయలు వంటలు చేయించి అక్కడికి ఫ్రీగా దారి మళ్లించడం జరిగింది. ఎన్నికల సమయంలో జరిగిన దాడుల కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అరెస్టయ్యారు. మధ్యంతర బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో పోలీసులు అరెస్టు చేసి మాచర్ల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 4 కేసులపై విచారణ చేసిన జడ్జి 2 కేసుల్లో రిమాండ్ విధించారు. మరో 2 కేసుల్లో బెయిల్ ఇచ్చారు. పిన్నెల్లిపై నమోదైన 4 కేసులను విచారించిన మాచర్ల కోర్టు 2 కేసుల్లో బెయిల్, మరో 2 కేసుల్లో రిమాండ్ విధించింది. నంబూరి శేషగిరిరావు సీఐపై దాడి కేసులో రిమాండ్ విధించిన కోర్టు ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేసింది. దీంతో 2 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. విశాఖలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ, మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం మాదక ద్రవ్యాల నివారణ కోసం ర్యాలీని విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టుల వద్ద కట్టడి చేస్తున్నట్టు తెలిపారు. డ్రగ్స్, మానవ అక్రమ రవాణాలపై పూర్తి నిఘా పెంచినట్టు తెలిపారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు అంతా చేతులు కలపాలని హోంమంత్రి అనిత తెలిపారు. విశాఖపట్నం సముద్ర తీరంలో ఒక రాష్ట్ర భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకునే ముందు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఒక ప్రతిజ్ఞ చేయడానికి ఇక్కడికి వచ్చిన ఒకే ఒక మంచి ఉద్దేశంతో పనిచేయడానికి సిద్ధపడ్డ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా కష్ట సుఖాలన్నీ కూడా నేను కళ్ళతో చూస్తున్నా. సుఖం కన్నా కష్టమే ఎక్కువ కనిపిస్తుంది. ఎన్ని గంటలకు తింటారో తెలియదు, ఏం తాగుతారో తెలియదు, ఏ టైంకి ఎక్కడుంటారో తెలియదు. ఆఖరికి మృత్యువుతో పోరాడుతున్నా కూడా డ్యూటీకి వచ్చిన సందర్భాలు కూడా చాలా చూసా. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ పోలీస్. హోమ్ మినిస్టర్గా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే మొట్టమొదటిగా మేడం ఏంటి డ్రగ్ మీద పడింది, మేడం ఏంటి గంజాయి మీద పడింది అని చాలా మంది మాట్లాడారు. కొంతమంది బయటికి మాట్లాడలేదు, కొంతమంది బయటికి మాట్లాడారు, కొంతమంది నాతో కూడా మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశారు. మేడం, రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థిక మాంద్యం ఉంది, అప్పుల్లో ఉంది, చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఎందుకు మీరు డ్రగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారు, గాంజా మీద కాన్సన్ట్రేట్ చేశారు అంటే, అందమైన విశాఖ అని, టూరిస్ట్ ప్లేస్ అని రకరకాలుగా వింటా ఉంటే చాలా బాగుంటుంది విశాఖపట్నం గురించి. ఎందుకంటే విశాఖపట్నం వాసులుగా మనం చాలా గర్వపడతాం. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా, రాష్ట్రంలో ఎక్కడ గాంజాయి దొరికినా దాని మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయని చెప్పినప్పుడు కూడా మన మనసు అంతే బాధపడుతుంది. అట్ ద సేమ్ టైం నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను పనిచేసినప్పుడు చాలా సిచ్యువేషన్స్ నా కళ్ళతో నేను చూశాను. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్ర చిత్తూరులో చేస్తున్నప్పుడు ఒక తల్లి కూతురు ఇద్దరు వచ్చారు స్కార్ఫ్ కట్టుకొని. ఆ అమ్మాయి వాళ్ళు నా వరకు వచ్చారు. ఏంటమ్మా అంటే, ఆ అమ్మాయి చెప్పిన మాట వింటే నాకు భయం వేసింది. వెంటనే లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళా. ఆ అమ్మాయి నాతో మాట్లాడేటప్పుడు కూడా స్కార్ఫ్ ఓపెన్ చేయలే. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. రెగ్యులర్గా స్కూల్ మానేసి అక్కడ నియర్ బై ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి గాంజా తాగుతూ లోపల అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు. ఆ అమ్మాయి తల్లి భరించలేక ఆ కూతురు ఎక్కడ చచ్చిపోతుందో అని, అమ్మ ప్రేమ కదా, నిజంగా అదే పొజిషన్లో ఇందాక సోదరుడు చెప్పినట్టు టీచర్ ఉండే లాగి పెట్టి కొట్టిద్ది, ఇంకొకరు ఉంటే కొట్టేవారు. కానీ తల్లి ప్రేమ కొట్టలేకపోయింది. నా కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలి అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక లోకేష్ గారి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది. ఆ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూస్తే షీఈస్ టాపర్. ఆ టాపర్ అయిన అమ్మాయి కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి, గాంజాకి అలవాటు పడిపోయి తల్లిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మొహం కూడా చూపించుకోలేని పొజిషన్. ఒక ఆడపిల్లకి అవనేయండి, ఎవరైనా అవనేయండి, అందంగా కనిపించాలి అనుకుంటాం. స్కార్ఫులు కట్టుకొని తిరుగుతామా? కనిపించకుండా స్కార్ఫులు కట్టుకొని తిరిగేది ఏంటంటే ట్యాన్ అవ్వకుండా తిరుగుతారు మా ఆడపిల్లలు. కానీ ఈరోజు మొహం కనిపించకూడదు అని తిరిగే పరిస్థితికి వచ్చారంటే ఎవరిది తప్పు, ఎవరిది రెస్పాన్సిబిలిటీ, ఎవరిది? అది మన అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డ్రగ్స్ గురించి, గాంజా గురించి మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు చాలామంది
మీరు నమ్మరు, 30 మెంబర్స్ 40 మెంబర్స్ అయి ఉంటారు. తల్లిదండ్రులు నాకు మెసేజ్ పెడుతున్నారు, మా అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయాడమ్మా, వచ్చి తీసుకెళ్ళండి. మా అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయాడు, మమ్మల్ని కొడుతున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అరెస్ట్ చేయించండి. నిజంగా నేను ఏదో నా పరపతి గురించో లేకపోతే నా ఇమేజ్ గురించో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక మాట చెప్తే తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ అక్కడతో సమస్య అయిపోతుందా? అయిపోతుంది, ఇంకా గంజాయి ఎరగటం అయిపోతుందా? అలాగని అరెస్ట్ చేయకుండా ఉంటే ఆగిపోతుందా అన్నది కాదు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పున్నారు. కానీ ఇంతకు ముందు గవర్నమెంట్ ఏంటంటే, నేను గవర్నమెంట్ల మీద పాలిటిక్స్ మీద దీని గురించి మాట్లాడదలుచుకోలే, క్లియర్ చెప్తున్నా. ఎస్సీబీ అని ఒక ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అది మన లిక్కర్ మీద పనిచేసిద్ది, శాండ్, మైన్ అన్నిటి మీద పనిచేసిద్ది. ఓన్లీ గాంజాకి సెపరేట్గా ఒక డిపార్ట్మెంట్ అనేది పనిచేయాల్సిన అవసరం ఉంది. మనకి నార్కోటిక్ సెల్ అని చెప్పి ఒకటి ఉంది ఆల్రెడీ, కానీ ఇట్స్ నాట్ వర్కింగ్. లాస్ట్ 5 years నార్కోటిక్ సెల్ని తీసుకెళ్ళి సిఐడిలో పెట్టున్నారు. సో దాన్ని కూడా బలోపేతం చేయాలి. డెఫినెట్గా వాట్ ఎవర్ ఇట్, మీ అందరూ కోరిక మేరకు ఈ విషయాన్ని కూడా మన గౌరవ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఏదైతే మీకు కొంచెం స్టాఫ్ తక్కువ ఉన్నారో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలనే దాని మీద కూడా మేము బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.